మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రజలు రేషన్ బియ్యం కోసం బారులు తీరి కనిపించారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ డీలర్ మహేష్ మాట్లాడుతూ 3 నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి సరఫరా చేస్తున్న నేపథ్యంలో వేలి ముద్రలు వేయడం, తూకం చేయడం ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒక కార్డుకు వేలి ముద్ర వేయడానికి దాదాపు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్రం బియ్యం 2 సార్లు తూకం వేయాల్సిన అవసరం వస్తుందని, సర్వర్ కూడా సరిగ్గా రావటం లేదని, వీటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మహేష్, శంకరంపేట మండల్, గ్రామం మిర్జాపల్లి రేషన్ డీలర్ను. మన రేషన్ బియ్యం ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వంది అలాగ జోకుడు అవుతుంది, కేంద్ర ప్రభుత్వం అలాగ జోకుడు అవుతుంది. ఒక్క మనిషికి ఒక 20 నుంచి 25 నిమిషాల టైం పడుతుంది. వేలు ముద్ర రానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది కొంచెం చూస్తారని ప్రభుత్వానికి కోరుతున్నాం. సర్వర్ కూడా చాలా ఇబ్బంది ఉంది. సర్వర్ చాలా ఇబ్బంది వస్తుంది. ఒక్క మనిషి కనీసం నుంచి 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతుంది సర్వర్ రాక. ఈ జోకడం కేంద్ర ప్రభుత్వం అలాగా, రాష్ట్ర ప్రభుత్వం అలాగా జోకడం వల్ల చాలా లేట్ అవుతుంది. ఇది కొంచెం చూడగలరని ప్రభుత్వాన్ని కోరుతుంది. 3 నెలల బియ్యం ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 3 నెలలు ఒకసారి కొట్టడానికి, ఒక మనిషికి 3 నెలల బియ్యం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది కూడా కొంచెం చూడగలరని కోరుతుంది.